నేను మీ యాంకర్ నవ్య. ప్రతి ఒక్కరు కెరియర్ లో ఏదో సాధించాలని అనుకునే ఉంటారు. కానీ ఆలోచన కూడా చాలా మంచిదే. కానీ ఆ ఆలోచనలు ఉండడం వల్ల నేను సాఫ్ట్‌వేర్ జాబ్ వస్తేనే చేసుకుంటాను. నేను గవర్నమెంట్ జాబ్ వస్తేనే పెళ్లి చేసుకుంటాను. నేను హై ప్యాకేజ్ వస్తేనే పెళ్లి చేసుకుంటాను అని ఆలోచించి అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. కెరియర్ గురించి ఆలోచించే క్రమంలో పెళ్లిని చాలా వరకు చాలా మంది వాయిదా వేస్తున్నారు. అది ఎంత వరకు కరెక్ట్? అంటే ఏ సిట్యుయేషన్ లో పెళ్లిని వాయిదా వేయాలి? కెరియర్ అనేది ఎంత ఇంపార్టెంటో పెళ్లి కూడా లైఫ్ లో అంతే ఇంపార్టెంట్. అసలు సరైన టైంలో సరైన నిర్ణయం అనేది ఎలా తీసుకోవాలి అనే దాని గురించి ఈ రోజు మనం తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో సీఈఓ అయిన సాయిబాబా సార్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. కెరియర్ లో పెళ్లిని దూరం పెడుతున్నారు కదా, కొంతమంది సెటిల్ అయినాకనే చేసుకుందాము, జాబ్ వచ్చినాకనే చేసుకుందాము అనేది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కెరియర్ లో సెట్ అవ్వడం కోసము పెళ్లిని దాటవేస్తే ఏమైతుందంటే లేట్ మ్యారేజ్ అవుతుంది. ఉమ్, లేట్ మ్యారేజ్ అయిన తర్వాత ఎవరును పిల్లని ఇవ్వడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. అవును. సరైన వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. వయసులో పెళ్లి చేసుకున్నప్పుడు ఎలా ఉంటదంటే బాధ్యతలు ఉన్నప్పటికీ బాధ్యతలు అనేటివి ఎలా ఉంటాయి అని అంటే మన పెళ్లితో పాటు కుటుంబంతో పాటు నడిసేదే బాధ్యత. అవును. బాధ్యతను మర్చిపోయి అంటే మామూలుగా పెళ్లి కూడా ఒక బాధ్యతనే. దాన్ని మర్చిపోయి ఎవరైతే ఎక్కడికో వెళ్ళిపోతారో మామూలుగా ఇక నేను పెళ్లి చేసుకోను, ఇక నేను సాఫ్ట్‌వేర్ జాబ్ వచ్చిన తర్వాత చేసుకుంటా, లేకపోతే గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత ఉమ్, చేసుకుంటా, లేకపోతే ఇంకేదో బిజినెస్‌లో నేను సంపాదించిన తర్వాత చేసుకుంటా అంటే లాస్ట్‌కు నీకేం మిగులుతదయ్యా అంటే ఈ చుట్టూ నీ ఎనకాల నువ్వు తిరిగి చూస్తే ఏముండదు. కాబట్టి పెళ్లి అనేది ఖచ్చితంగా ప్రతి మనిషికి అవసరం. పెళ్లి చేసుకొని మీ కెరియర్ గావచ్చు, లేకపోతే మీకు ఇంకేదన్నా గావచ్చు దాని మీద ఫోకస్ జేయాలి. ఇగ సరైన టైం అంటారా పెళ్ళికొచ్చేసి మనము గవర్నమెంట్ నిర్ణయించిన ప్రకారము అమ్మాయిలకైతే 21, అబ్బాయిలకైతే 24. ఉమ్, కాబట్టి ఆ పెళ్లి విషయంలో చాలామంది ఏం జేస్తారంటే 24 దాటి 28, 30, 34, 38 ఇయన్నీ ఏమైతాయంటే ఒక టైముంది. 24 గాకుండా ఇంకొక 3, 4 సంవత్సరాలు లేట్ అయిందంటే ఓకే. పర్వాలేదు. అది అప్పటికే లేట్ అది. ఇంకా నేను లేట్ జేసుకొని, ఇంకా నేను అట్లనే ఉంటా, కెరియర్ మీద ఫోకస్ చేస్తా అంటే, అదెప్పటికీ మంచిది గాదు. అది అట్లాంటి పనులు జేయడం వల్ల చాలామంది అట్లనే ఉండిపోయి ఇబ్బందులు పడుతున్నోళ్ళున్నారు. చాలామంది పెళ్ళిళ్ళు గాక, ఇక పెళ్లి అంటే నాకొద్దు మొర్రో బాబోయ్ అనే పరిస్థితిలో ఉన్న అబ్బాయిలు, అమ్మాయిలు గూడా ఉన్నారు. లేట్ అయిన తర్వాత ఏందంటే, వాళ్ళకు తగ్గట్టు ఇప్పుడు సపోజ్ మీరు ఒక రూ. 2,00,000 నెలకు సంపాదిస్తున్నప్పుడు, మీరేం జేస్తారు అనంటే, నాకు కూడా రూ. 2,00,000 లేదంటే రూ. 1,00,000 సంపాదించే అమ్మాయి గావాలని జూస్తారు. ఉమ్, ఆ అమ్మాయి ఒప్పుకోదు. ఎవరైతే మీకంటే ఎడ్యుకేషన్ ఉన్నారో, లేకంటే మంచి చదువులో ఉన్నారో వాళ్ళు ఒప్పుకోరు. అందంగున్నారో ఒప్పుకోరు. మీరేమో ఆల్రెడీ మీ బాడీ షేమింగ్ గావచ్చు, మీరు గావచ్చు, మీ ఆకారం గావచ్చు, బట్టతలొస్తది, పొట్టొస్తది. ఆ తర్వాత మీ ఏంటంటే ఏజ్ పడ్డ కొద్దీ ఎవరికైనా ఇవన్నీ తప్పదు. కామన్. కాబట్టి అప్పుడు వీళ్ళ పరిస్థితులు మారిపోయిన తర్వాత పెళ్లి కోసం ట్రై చేస్తే ఏం లాభం? అందుకోసమే 24, 25లో ఉన్నప్పుడు యువత అనేది తల్లిదండ్రులు అనేటోళ్ళు మేలుకోవాలి. మేలుకొని మీ అబ్బాయికి, మీ అమ్మాయికి పెళ్లి చేసే ప్రయత్నం చేయండి. ఇక వాళ్ళు తల్లిదండ్రులు కూడా ఎట్లా చేస్తున్నారంటే చాలామంది ఆహ్, "కెరియర్ మీదనే ఫోకస్ చేయి నాన్న, ఏం గాదు. కెరియర్ మీదనే ఫోకస్ చేయి అమ్మా" అని చెప్పేసి మీరు చెప్పుకుంటా పోతే మీరే వాళ్ళకు ఆదర్శంగా నిలబడుతున్నారు. మరి మీ పెళ్ళిళ్ళు ఎప్పుడైనయి? మరి మీ పెళ్ళిళ్ళయిన తర్వాత మీరు సంతోషంగా లేరా? మీరు బాధ్యతను నెరవేర్చుకుంటూ మీరు రాలేదా? సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది పెళ్ళైన తర్వాత కూడా. పెళ్ళైన తర్వాత ఐఏఎస్ లేరా? డాక్టర్లు లేరా? సాఫ్ట్‌వేర్‌లు లేరా? లాయర్‌లు లేరా? ఎవ్వరు లేరు. అందరున్నారు. అవును. బిజినెస్ మ్యాన్‌లు లేరా? గొప్ప గొప్పోళ్ళయినోళ్ళందరూ గూడా పెళ్లి తర్వాత అయినోళ్ళే చాలామంది. పెళ్ళికి ముందంటే ఎవరికో ఒకరికి ఛాన్సొస్తది. ఎందుకంటే పెళ్లి అనేది పెద్ద బాధ్యత. పెళ్లి అనేది నీ జీవితంలో అయిపోయింది అనంటే ఇక నువ్వు నీ పని మీద నువ్వు పూర్తిగా ఫోకస్ పెట్టగలవు. ఇక నువ్వు పెళ్ళే చేసుకోకపోతే అటు బిజినెస్‌లోనో లేకపోతే నీ కెరియర్ మీదనో నువ్వు ఎంత సంపాదించినా ఏం లాభం? అవును. ఈ విషయం అనేది ఈ విషయం అనేది చాలా మందికి తెలుస్తలేదు. ఎవరు చెప్పినా ఎవరు వినే పరిస్థితుల్లో లేరు. పోనీ లేట్ అయింది. లేట్ అయిన తర్వాత ఏమైతది? సెకండ్ మ్యారేజ్‌లు, క్యాస్ట్ నోబారు, కులంలో పిల్ల దొరకది. నిన్ను చూసే చూపు సమాజంలో మరి వింతగా చూస్తారు. హ్మ్. ఈడేందిరా ఇంకా పెళ్లి చేసుకోలేదు. అవును. మరి ఇవన్నీ అవసరమా? అంటే అసలు కెరియర్ కరెక్ట్ ఏజ్ ఏంటంటారు? ఏజ్ అనేది ఏం లేదు. 24 గవర్నమెంట్ ఏదైతే నిర్ణయించిందో అదే పర్ఫెక్ట్. ఓకే.
24 ఇంకో 2, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు తప్పదు. అంతేగాని మరీ ఇగ నేను అట్లనే ఉండిపోతా అంటే కుదరదు గదా! అవును. 30కి చేసుకుంటా, 35కి చేసుకుంటా, 40కి చేసుకుంటా అంటే అన్నీ మారిపోతాయి పరిస్థితులు. హ్మ్. తలకిందులైతాయి. అంటే ఆలోచించాలే. అంటే ఇప్పుడు పెళ్లి వాళ్ళ కెరియర్ మీద దృష్టి పెట్టాలి అని అనుకుంటున్నారు. అది మంచి విషయమే. కానీ వాళ్ళకొచ్చే లైఫ్ పార్ట్నర్ వల్ల కూడా ఏమో వీళ్ళ లైఫ్‌లో ఏమన్నా చేంజెస్ జరగొచ్చు కదా! అంటే వాళ్ళతో పాటు అదృష్టంలో వీళ్ళకి అంటే ఇన్ కేస్ గవర్నమెంట్ జాబ్ చూసే వాళ్ళుంటారు. హ్మ్. వచ్చే లైఫ్ పార్ట్నర్‌తో అదృష్టం వచ్చేసి పెళ్లయిన తర్వాత కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఉంటాయి గదా! సో 100% ఉంటాయి. ఎందుకుండయి? ఇప్పుడు హ్మ్. ఒక అమ్మాయి మీ ఇంట్లో అడుగుబెట్టిందంటే మంచిగా అయినోళ్ళున్నారు, చెడ్డగా అయినోళ్ళున్నారు. ఎందుకోసం అంటే వాళ్ళిద్దరి లైఫ్‌ని బట్టి వాళ్ళ జాతకరీత్యా గావచ్చు, వాళ్ళ పరిస్థితులు గావచ్చు సపోర్ట్ జేస్తాయి. ఎవరో ఒకరు ఏదో ఒకటి జరగొచ్చేమో గానీ, ఎంతోమంది పెళ్లి చేసుకున్న తర్వాత గవర్నమెంట్ జాబులొచ్చి, లేకపోతే మంచి బిజినెస్ జేసి, లేదంటే భార్య వల్ల కలిసొచ్చి బాగుపడ్డోళ్ళు చాలా మంది. ఈ విషయము ఎవరికి జెప్పాలే? హ్మ్. ఏమన్నా అంటే పెళ్లి చేసుకుంటే భార్యొస్తే బాధ్యత పెరుగుతది. ఇంటి సామాన్లు తీసుకురావాలే, లేకపోతే పిల్లలు పుడితే ఎట్లా? ఇవన్నీ ఆలోచిస్తున్నారు. అంటే ఇలా ఆలోచించడానికి వాళ్ళే స్వతహా నిర్ణయం తీసుకుంటున్నారా? లేదంటే పేరెంట్స్ ఒత్తిడి ఏదైనా ఉంది అంటారా? పేరెంట్స్ గూడా చెప్తున్నారు ఇయ్యాల రేపు. పేరెంట్స్ గూడా ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. హ్మ్. కొందరేమో పిల్లలు మేమిప్పుడు జేసుకోము కెరియర్ మీద ఫోకస్ అని కొందరు. కొందరు. కొందరు తల్లిదండ్రులు ఏంటి అనంటే సమాజ పరిస్థితులు జూసి నువ్వు ఇల్లు కొనుక్కొనే పెళ్లి జేసుకోవాలి, నువ్వు ప్లాట్ కొనుక్కొనే పెళ్లి జేసుకోవాలి, నువ్వు కారు కొనుక్కొనే పెళ్లి జేసుకోవాలని జెప్పేసి కొందరు తల్లిదండ్రులు గూడా. అవును. పొలాలు కొనుక్కొనే పెళ్లి జేసుకోవాలి. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఎంతో కొంత సంపాదించిండ్రు. ఆ సంపాదన మీద నువ్వు బతుకుతూ, నీ బతుకును ముందుకు నడిపిస్తూ, పెళ్లి చేసుకొని, మళ్ళీ నువ్వు మొదటి నుంచి స్టార్ట్ అవ్వాలి. పెళ్లంటే మొదటి నుంచి స్టార్ట్ అవ్వడమే. అవును. కెరియర్. అదెవ్వరైనా గావచ్చు. తల్లిదండ్రుల బాధ్యత చదివించే వరకు, జాబొచ్చే వరకు. హ్మ్. పెళ్లనేది వన్స్ అయిందంటే అది నీ బాధ్యత. అవును. కాబట్టి కెరియర్ మీద ఫోకస్ అనేది పెళ్లి తర్వాత ఇంకా పెరుగుతదని నేనైతే అంటున్నా. కరెక్టే. ఎందుకంటే వాళ్ళకి కూడా కొన్ని బాధ్యతలనేది వస్తాయి. ఎలా లైఫ్‌ని లీడ్ చేయాలనే దాని గురించి కూడా వాళ్ళకు ఇంకా ఇంకా అవగాహనొస్తది. ఎక్కువ, ఇంకెక్కువ ఫోకస్ జేయగలడు. హ్మ్. ఇంకా ఎక్కువ చేయగలడు. ఎక్కువ చేస్తడు. ఎందుకోసం అంటే బాధ్యత పెరిగినప్పుడు మనిషి నడుచుకునే విధానం పూర్తిగా మారిపోతది. అవును. ఇది చాలా మందికి తెలియది.